మూడావత్ రాము నాయక్, జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుని. ఈరోజు మరి ఎక్సైజు సూపరింటెండెంట్ గారితో ఒక విన్నపం ఇవ్వడానికి వచ్చినాము. ఎందుకంటే కొన్ని ఏండ్ల తరబడి గిరిజన తాండాలపై రాత్రి 8 తర్వాత వచ్చి రాత్రిపూటలో వచ్చి వీళ్ళు చాలా హరాజ్మెంట్ చేస్తున్నారు. మరి గిరిజనుల మీద మరి ఈ దాడులు చేస్తున్నారు. గిరిజన తాండాల మీద ఆడపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు. రాత్రిపూట పోలీస్ డ్రెస్లో చూసి కొంతమంది భయపడి కూడా మరి ఆ ఇల్లు ఇడిచి కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు మొన్న రాత్రి కూడా మరి రాజునాయక్ తాండాలో కూడా ఇటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఎన్నిసార్లు అధికారులకు మేము విన్నవించినా కూడా మరి వారు పెడచెవిన పెట్టడం వలన ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలి అనుకున్నాము. కానీ ఉన్నతాధికారులు మరి ఫోన్లు చేసి ఏమన్నా ఉంటే మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి, సూపరింటెండెంట్ గారికి ఇవ్వండి, మేము చెప్తామని చెప్పి మన పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. దాంతో మరి శాంతించి ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి కలెక్టర్ ఆఫీస్లో మరి వారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇటువంటి ఏవైతే దాడులు జరుగుతున్నాయో ఆ దాడుల వివరాలను కూడా మరి సూపరింటెండెంట్ గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అప్పుడు ఆయన స్పందించి ఇటువంటిది జరగకుండా ఇప్పటి నుంచి రాత్రిపూట రైడ్ చేయకుండా నేను మీటింగ్ పెట్టి మరి జిల్లా ఎక్సైజ్ అధికారులను సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మీకు రాత్రిపూట దాడులు చేయకుండా చూస్తామని మరి హామీ ఇవ్వడం జరిగింది. వారికి కూడా మరి సూపరింటెండెంట్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. ఇక ముందు ఏదైనా ఇటువంటి ఇక్కడ రాత్రిపూట వచ్చి జరగరాని సంఘటనలు జరిగితే కూడా మరి చాలా విపరీతమైన లొల్లులయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి వారు తగ్గించుకుంటామని చెప్పిండ్రు. తగ్గించుకునాలే, ఎందుకంటే గిరిజన తాండాల మీద దాడి చేయకూడదని చెప్పి మేమందరము ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. గత ప్రభుత్వాలు ఉపాధి కల్పిస్తాయని ఇంతవరకు అమలు నోచుకోలేదు. ఇప్పుడు గత ప్రభుత్వాలు గిరిజనులకు ఉపాధి కల్పిస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట చెప్పడం జరిగింది, కానీ మరి వారు కూడా ఇచ్చేయలేదు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మరి ఏదైతే చాలామంది ఎక్కువ మటుకు ఎవ్వరు కూడా సారాయి పెడతలేరు. వారికి దాదాపు అప్పుడు చాలామంది తాండాల దాదాపు 70-80% పెడుతుండ్రి. వాళ్ళు బంద్ చేసుకున్నారు. కాబట్టి అప్పుడున్న ప్రభుత్వము, ఎందుకంటే గిరిజనుల మీద మరి వారికి ప్రేమ లేకపోవడము, గిరిజనులంటే కాంగ్రెస్ అంటే గిరిజనులని వారు నమ్మినందుకు వాళ్ళు చేయలేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము దగ్గర దాదాపు 80% మరి గిరిజనుల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వమైనా స్పందించి గిరిజనులకు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. వాళ్ళు కొంతమంది గిరిజన సంఘాల నేతలు వచ్చి ఇట్లా ఎక్సైజ్ అధికారులు మా తాండాల మీద రైడ్ చేసి హెరాస్మెంట్ చేస్తున్నారు, ఇట్లా మేము గుడంబ తాగడానికి కొంచెం క్వాంటిటీ పెట్టుకుంటే కూడా అమ్ముతున్నారని చెప్పేసి కేసు పెడుతుందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే మామూలుగా నేను అదే చెప్పాను వాళ్ళకి, ఇప్పుడు కంప్లైంట్స్ వచ్చినప్పుడు మా స్టాఫ్ సిబ్బంది వెళ్తారు రైడ్కి, వెళ్ళినప్పుడు ఐడి దొరికినప్పుడు గుడంబ కేసు చేయాల్సి వస్తుంది. అంతేగాని గుడంబ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఐటమ్, సో కంపల్సరీ కేసు చేయాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళు ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దుర్భాషలాడుతున్నారు, చెప్పులు ఇచ్చి ఇంట్లోకి షూ వేసుకొని లోపలికి వస్తున్నారని చెప్పి చేస్తున్నారు. సార్ అలాంటి ఉంటే నేను మా సిబ్బంది చెప్పి నేను అలాంటి పని అట్లా చేయకుండా షూ వేసుకొని ఇంట్లో పోకుండా చూడడం అలాంటివి చేస్తామని చెప్పాము. కానీ రైడ్ చేయడం మాత్రం తప్పదు. అంటే గవర్నమెంట్ నిషేధించిన ఐటమ్ని వాళ్ళు రిక్వెస్ట్ ఇచ్చిందని చెప్పేసి మేము చూస్తూ ఊరుకోలేము. బట్ ఇంకేమన్నా జెన్యూన్ కన్సర్న్ ఏమన్నా ఉంటే మాత్రం తప్పకుండా వీల్ అటెండ్. ఉపాధి అనేది మా చేతిలో లేదండి. ఓన్లీ క్రైమ్ కంట్రోల్ వరకు మేము చేయగలుగుతాము. గవర్నమెంట్ దృష్టికి ఏమైనా వస్తే ఆల్టర్నేటివ్ ఉపాధి, వీళ్ళకి గుడంబా వైపు వెళ్లకుండా వేరే ఉపాధి చేసే అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ లెవెల్లో తీసుకోవాల్సిన చర్య. అంటే మా డిపార్ట్మెంట్ పరంగా మాకు ఓన్లీ క్రైమ్ కంట్రోల్ వరకే మేము చేయగలుగుతాం.